గైస్ మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్లే మీకైతే ఫ్రీగానైతే ఏఐ ఏజెంట్ అయితే లోకల్‌గానైతే రన్ అయితే చేద్దాము. అదైతే గూగుల్ సీఎల్ఐ. సో, సీఎల్ఐ అనేది ఒక టెర్మినల్ బేస్డ్ ఏఐ చాట్ బాట్. సో, అందులోనైతే మనకైతే గూగుల్‌ది వాళ్ళది ఉన్నది, క్లౌడ్ వాళ్ళది కూడా ఉన్నది. బట్ గూగుల్ వాళ్ళైతే అన్‌లిమిటెడ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అయితే పెట్టినారు. లైక్ ఎట్లా అంటే మీకు పర్ డే మీకు 1000 రిక్వెస్ట్ అయితే సెండ్ అయితే చేయొచ్చు ఏఐకి. బట్ అదే మీరు బయట ఏదైనా సీఎల్ఐ యూజ్ చేయాలంటే లైక్ మీరు క్లౌడ్ యూజ్ చేయాలంటే మీకు పే అయితే చేయాలి. అండ్ మీకు ఏది యూజ్ చేయాలన్నా మీకు ఏపీఐ అయితే కావాలి. కాకపోతే మీకు జెమినీ ఏఐ మాత్రం మీకు ఫ్రీ అండ్ అన్‌లిమిటెడ్ అండ్ 1000 రిక్వెస్ట్ పర్ డే అయితే ఇస్తుంది. సో, కన్ఫర్మ్ అయితే దీన్నైతే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. నేను ఎట్లా యూజ్ చేయాలో ఈ ఫుల్ వీడియోలో అయితే చెప్తున్నాను. సో, మంచిగానైతే వాచ్ అయితే చేయండి. అండ్ మన కంటెంట్ ఏమన్నా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ వీడియో కూడా లైక్ అయితే చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా వీడియోస్ కావాలన్నా అని కింద కామెంట్ అయితే చేయొచ్చు. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేయండి. నేనైతే క్రోమ్ అయితే యూజ్ అయితే చేస్తున్నా. అక్కడ మీరైతే గూగుల్ సీఎల్ఐ అని సెర్చ్ అయితే చేయండి. మీకు ఫస్ట్‌లో మీకు గిట్‌హబ్ రిపోజిటరీ అయితే అవుపిస్తది. దాన్నైతే ఓపెన్ అయితే చేయండి. ఎందుకంటే గిట్‌హబ్‌లోనైతే ఉంది అది ప్రాజెక్ట్. ఓకేనా? సో, ఈ పేజ్‌లోకి వచ్చినాక మీకైతే ప్రాజెక్ట్ మొత్తం అయితే ఫైల్స్ అనైతే షో అయితే అయితాయి. కొంచెం కిందకి స్క్రోల్ అయితే జెమినీ అయితే ఉంటది. సో, ఇక్కడనైతే మీరైతే సింపుల్‌గా ఏం లేదు. నోట్ జేఎస్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొనైతే ఉండాలి మీ పీసీలో. సో, లేకపోతే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. ఉన్నట్లయితే నాట్ ఏ ప్రాబ్లమ్. ఓకేనా? సో, నాకాడ ఆల్రెడీ నోట్ జేఎస్ ఇన్‌స్టాల్ చేసిందే కాబట్టి నేనైతే బ్యాక్ అయితే ఎళ్ళిపోతున్నా. అండ్ అక్కడ ఏదైతే టెర్మినల్‌లో పేస్ట్ చేయమంటున్నానో అదే పేస్ట్ అయితే చేద్దాం. అండ్ కాపీ చేసేస్తున్నా. అండ్ గో టు సీఎండీ అండ్ ఇక్కడనైతే పేస్ట్ అయితే చేస్తున్నా. ఎంటర్. సో, ఇక్కడనైతే ఎంటర్ అయితే చేసేసిన. ఇక్కడ ఎంటర్ చేసేసినంక వితిన్ సెకండ్స్‌లో మనకైతే కొంచెం అయితే లోడ్ అయితే చేసుకుంటది. ఎందుకంటే దానికున్న డిపెండెన్సీస్ అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటది. ఓకేనా? సో, ఇక్కడనైతే కొంచెం లోడ్ అయితే టైం అయితే పడతది. కొంచెం వెయిట్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడైతే చూసుకున్నట్లయితే మీరు డిపెండెన్సీస్ ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటున్నారా అంటే యెస్ అని కొట్టాలి. అంటే ప్యాకేజెస్ ఏమేమైతే ఉంటాయో దానికి అన్ని ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ అయితే చేసుకోవాలి కాబట్టి యెస్ అయితే క్లిక్ అయితే చేసిన. అంటే యెస్ అని పెట్టనవసరం లేదు మీరు. వై అని పెడితే చాలు. అండ్ ఇక్కడైతే లోడ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జెమినీ అనేది వచ్చేసింది. అండ్ ఇకనైతే మీరైతే సింపుల్‌గా ఒకటైతే చెప్తున్నా గైస్ మీరు వర్టెక్స్ ఏఐ నుంచెళ్ళి లాగిన్ కావచ్చు. ఈ జెమినీ ఏపీఐ నుంచెల్లి కూడా లాగిన్ కావచ్చు. లేకపోతే గూగుల్ అకౌంట్‌తోనైతే లాగిన్ కావచ్చు. నేనైతే పర్సనల్‌గా చెప్పేదంటే గూగుల్ అకౌంట్‌తోనైతే లాగిన్ అయితే కాండి. ఎందుకంటే మీకైతే ఫాస్ట్ అండ్ సెక్యూర్‌గా అయితే నెతుంటది. సో, గూగుల్ మీద క్లిక్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే మీ క్రోమ్‌లో మీకైతే ఇలాంటి పేజ్ ఓపెన్ అయితది. దానిలో అయితే సైన్ అప్ అయితే కాండి. అండ్ సైన్ అప్ అయిపోయినాక ఈ విధంగానైతే వస్తది. అండ్ ఒకసారి టెర్మినల్ అయితే ఓపెన్ చేస్తే మీకు లాగిన్ సక్సెస్‌ఫుల్ అయితే అయిపోతది. సో, ఈ విధంగా. అండ్ ఒకసారైతే మనము సింపుల్‌గా హాయ్ అని మెసేజ్ అయితే పెడుతున్నా. సో, రెస్పాన్స్ వత్తా లేదో చెక్ అయితే చేద్దాం. అండ్ చూసుకొనొచ్చు హలో దేర్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అనేతున్నది. అండ్ ఇకనైతే క్లోజ్ అయితే చేస్తున్నా. సో, దీనితోటైతే యూజ్ అయితే లేదు. ఒకవేళ యూజర్స్ లైక్ మళ్ళా జెమినీని యూజ్ చేయాలంటే మీరు మీ సి డ్రైవ్‌లోకైతే ఎళ్ళండి. అండ్ మీ యూజర్ సెక్షన్‌లోకైతే ఎళ్ళండి. యూజర్ ఫోల్డర్ అండ్ మీ యూజర్ నేమ్ అండ్ కిందకి స్క్రోల్ అయితే మీకైతే కింద జెమినీ అయితే ఉంటది. క్లిక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీది ఏదైతే ఫోల్డర్ అయితే స్ట్రక్చర్ అవుపిస్తదో దానిలో మీరు క్లిక్ చేసి సీఎండీ అని క్లిక్ అయితే చేయండి. అండ్ ఇక్కడైతే టెర్మినల్ ఓపెన్ అయితది. అందులో మీరు సింపుల్‌గా జెమినీ అనైతే పెట్టేసేయండి. ఎంటర్ కొట్టేస్తే మీకైతే జెమినీ అయితే షో అయితే అయితది టెర్మినల్‌లో. సో, టెర్మినల్ మీరేమన్నా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. అండ్ మీకేమన్నా కోడ్ జనరేట్ ఏమన్నా చేస్తదది. ఓకేనా? సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగానైతే వచ్చేసింది. అండ్ మీకు కావాలనుకుంటే మీ థీమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కనెక్ట్ అయితే అయితుంది గూగుల్ అకౌంట్. సో, కనెక్ట్ అయితే అయిపోయింది. అండ్ ఒకసారి నేను హలో అని పెడుతున్నా. అండ్ చెక్ చేద్దాం. ఓకే. హలో. హౌ కెన్ హెల్ప్ యూ టుడే అని ఉంది. ఓకే. నైస్. అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకేనా? సో, ఇలా యూజ్ చేయాలకపోతే ఏదైతే చెప్పేసిన. అండ్ ఇప్పుడైతే నేనైతే ఒక వెబ్‌సైట్ అయితే రెడీ అయితే చేద్దాం. వెబ్‌సైట్ అండ్ ఒక యాప్‌ని అయితే రెడీ అయితే చేద్దాం. సో, ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నా. ఫోల్డర్‌ని జెమినీ అయితే పెట్టేసిన. ఆ ఫోల్డర్‌లో నేనైతే సింపుల్‌గానైతే వీఎస్ కోడ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేస్తాను. ఓకేనా? సో, మీ దగ్గర ఏ కోడ్ ఎడిటర్ ఉన్నా పర్లేదు. సో, వీఎస్ కోడ్ అయితే యూజ్ అయితే చేయండి. బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఓకేనా? అండ్ ఇకనైతే వీఎస్ కోడ్ ఓపెన్ అయినాక ఇకనైతే నేను సింపుల్‌గానైతే ఏం ఫైల్స్ లేకుండా అన్నీ క్లియర్ అయితే చేసుకుంటా. ఎక్స్‌టెన్షన్‌లకైతే ఎళ్తున్నా. అండ్ ఇక్కడనైతే సెర్చ్‌లో కీలో అని సెర్చ్ అయితే చేయండి.
కీలో కోడ్ అని ఉంటది. సో, కీలో కోడ్‌నైతే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. ఇది ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకోమంటున్నా కూడా చెప్తాను. ఓకేనా? సో, అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. అండ్ వన్స్ మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నాకనైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. అండ్ మీకు ఈ లెఫ్ట్ సైడ్‌లోనైతే అవుపిస్తాయి కీలో కోడ్ లోగో. బట్ నేనైతే రైట్ సైడ్‌లోనైతే పెట్టేసుకున్నా. ఓకేనా? సో, ఇక్కడనైతే మీకు కీలో కోడ్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నా. సో, కీలో కోడ్ ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకోమన్నా అంటే సో, క్లైన్ ఈస్ ద బెస్ట్. బట్ ఏంటిదంటే అందులో మనకి గూగుల్ సీఎల్ఐ అయితే సపోర్ట్ అయితే లేదు. సో, మనకి కీలో కోడ్‌లోనైతే సపోర్ట్ అయితే ఉన్నాయి. సో, మీకు చూపిస్తా చూడండి. సో, సెట్టింగ్ అయితే ఓపెన్ అయితే చేసిన అండ్ ఇక్కడ ఏపీఐ ప్రొవైడర్స్‌లో గూగుల్ సీఎల్ఐ అయితే లేదు ఇక్కడ. సో, అది పెద్ద ప్రాబ్లమ్ వచ్చేసింది. ఓకేనా. సో, ఇక్కడనైతే కీలోలో చూసుకున్నట్లయితే జెమినీ సీఎల్ఐ అయితుంది. దాన్నైతే క్లిక్ అయితే చేసి మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో, అందుకననైతే కీలో కోడ్ అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకోమన్నా. సో, ఇక్కడనైతే కీలో కోడ్‌లోనైతే జెమినీ ఏఐనైతే సెలెక్ట్ అయితే చేసుకున్న సీఎల్ఐ అండ్ ఇక్కడ సింపుల్ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేసిన అండ్ సెండ్ బటన్ మీద క్లిక్ అయితే చేసిన. సో, వితిన్ సెకండ్స్‌లో మనకైతే జనరేట్ అయితే చేస్తది. బట్ టైం అయితే పడతది. ఓకేనా. సో, టైం అయితే పడతది. సో, మీరిచ్చే ప్రాంప్ట్ బట్టి అయితే ఉంటది. సో, నేను ప్రాంప్ట్ ఏం చేసిన మిస్టేక్ అంటే నేను హెచ్‌టీఎంఎల్ అయితే అడగలేదు. అలా ఓన్లీ సీఎస్ఎస్ అండ్ జేఎస్‌నే యాడ్ అయితే చేయమన్నా దాన్ని. సో, అది ప్రాబ్లమ్ అయితే అయింది. నేను వీడియో మొత్తం చేసినాక నాకైతే షో అయితే అయిందది. సో, మళ్ళనైతే దాన్ని మళ్ళా ప్రాంప్ట్ ఇచ్చి ఫిక్స్ అయితే చేసిన. ఓకేనా. సో, ఇక్కడనైతే జనరేట్ అయితే అయితుంది. సో, మన ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్‌లో ఎవరైతే జాయిన్ అయ్యారో జాయిన్ అయితే కాండి ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే ఛానల్ ఓకేనా. సో, వీడియోస్ అయినా మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే జాయిన్ అయితే కాండి. అండ్ మీకు టెలిగ్రామ్‌లోనైతే కొన్ని కొన్ని యాప్స్ అయితే పబ్లిష్ అయితే చేస్తాం. లైక్ ఆహ్, పాలినేషన్స్ నుండి ఒక మనం ఏఐ టూల్‌ని రెడీ చేసినాం కదా! దానికి ఒక యాప్‌ని అయితే కన్వర్ట్ చేసి మనమైతే పబ్లిష్ అయితే చేసినాము టెలిగ్రామ్‌లో. సో, ఫ్యూచర్‌లో చేద్దాం ప్లే స్టోర్‌లో ఓకేనా. అండ్ ఇక్కడనైతే మనకైతే జనరేట్ అయితే అయితుంది. అండ్ మీరిక కింద టైం గూడా జూసుకోవచ్చు. ఎంత టైం పడిందో అని. సో, మీరు ఒకసారి మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నాక మాత్రం ఒకసారయితే పీసీ ఆర్ ల్యాప్‌టాప్‌ని అయితే రీస్టార్ట్ అయితే చేయండి. ఎందుకంటే కొన్ని ఎర్రర్స్ అయితే ఒస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టే ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అయితే యాడ్ అయితే కాలేదు. సో, సింపుల్‌గా నేను బోయి ప్రాంప్ట్‌లో తప్పించి దాన్ని మర్చిపోయినావు నువ్వు మళ్ళా హెచ్‌టీఎంఎల్ యాడ్ చేయమని జెప్పిన. సో, అట్లుంటది మనతోటి. అందుకని నన్ను హెచ్‌టీఎంఎల్ అయితే యాడ్ చేయమన్నా. సో, హెచ్‌టీఎంఎల్ అయితే జనరేట్ అయితే చేస్తుంది కోడ్. అండ్ మనం ప్రివ్యూ అయితే చూడాలని ఉన్నది. సో, ఎట్లా తయారు చేస్తది అని. ఎందుకంటే మనం ఫస్ట్ ఇచ్చిన ప్రాంప్ట్‌లోనే ఎట్లా తయారు చేస్తదో చూద్దాం. సో, పవర్‌ఫుల్లా కాదా అని కూడా చూద్దాం. ఓకేనా. అండ్ ఇక్కడనైతే హెచ్‌టీఎంఎల్ కూడా రెడీ అయితే అయిపోయింది. అండ్ లైవ్ సర్వర్ కూడా నేను ఆన్ చేసే పెట్టుకున్నాను ఫస్టే. ఓకే. ఒకసారి క్రోమ్‌లోకెళ్ళి చెక్ చేద్దాం. అండ్ చూసుకున్నట్లయితే బావుంది గైస్. ఓకే. మరీ అంత ప్రొఫెషనల్‌గా తయారు చేయలే గానీ బాగుంది. సో, పర్లేదు. ఒక్కటే ప్రాంప్ట్‌కి ఇంత మంచిగా తయారు చేశారంటే నైస్ అని అయితే చెప్తాను నేను. సో, ఇప్పుడైతే నేనైతే రియాక్ట్ యాప్ అయితే తయారైతే చేస్తున్నా. ఓకేనా. సో, సింపుల్ రియాక్ట్ యాప్‌నైతే నేనైతే బిల్డ్ అయితే చేస్తున్నా. అండ్ దానికి కావాల్సిన రిసోర్సెస్ అయినా అంతా మొత్తం ఏఐకి అయితే చెప్పేసిన. సో, ఏమేం కావాలనో ఓకేనా. సో, సింపుల్‌గానైతే అది ఫటాఫట్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. సో, నేనేం లేదు. సో, సింపుల్‌గా ఒక టు డూ లిస్ట్ యాప్‌నైతే రెడీ అయితే చేయమన్నాను. అండ్ అదైతే రెడీ అయితే చేస్తుంది. సో, ఇక్కడనైతే మనకి ఆహ్, లోకల్‌ది యూఆర్ఎల్ కూడా వచ్చేసింది. అండ్ మనం చెక్ కూడా చేసుకోవచ్చు లైవ్‌లో ఇప్పుడు. అండ్ ఈ కీలో కోడ్‌ల బెస్ట్ పార్ట్ ఏంటిదంటే మనకి లైవ్‌లోనే ఇమేజెస్ కూడా షో అయితే అవుపిస్తాయి. లైక్ మన వెబ్‌సైట్ పోకముందుకే ఆ వెబ్‌సైట్ ఎలా ఉంటది యూఐ ఫస్ట్ పేజ్ యూఐ ఉంటది కదా! ఆ యూఐ అయితే మనకి షో అయితే అయితది పేజ్ లెక్క. సో, ఈ విధంగా. సో, టు డూ లిస్ట్ అనేది ఉన్నది. అండ్ సింపుల్‌గా నేనైతే ఏదో ఒక టెక్స్ట్ అయితే ఇచ్చి చూద్దాం అనుకుంటున్నా. అండ్ రెస్పాన్స్ అవుతుందో లేదో చెక్ చేస్తా. సో, రెస్పాన్సివ్ అయితే రెడీ అయితే చేయలేదిది. సో, రెస్పాన్సివ్ అయితే చేయమని నెక్స్ట్ ప్రాంప్ట్‌లోనైతే అడుగుదాం. అండ్ ఇక్కడంతే సింపుల్‌గా నేను ఏదైనా ఒక టెక్స్ట్ అయితే ఇస్తాను. హలో అని ఇచ్చేసిన. సో, నెక్స్ట్ లైక్ అనేది ఇచ్చేస్తున్నా. అండ్ నెక్స్ట్ సబ్‌స్క్రైబ్ అనేది ఇచ్చేస్తున్నా. సో, మీరైతే లైక్ అండ్ సబ్‌స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా. అండ్ ఈ విధంగా ఇచ్చేసిన. అండ్ ఒక్కసారైతే నేనైతే
ఆ పేజ్‌నైతే రిఫ్రెష్ అయితే చేశాను. ఎందుకంటే లోకల్‌గా మనకి సేవ్ అయితంది ఆ డాటా అని. సో, ఇక్కడనైతే లోకల్‌గా సేవ్ అయితే లేదు గైస్. సో, దానికైతే ఫిక్స్ అయితే చేయాలి. ఓకేనా. సో, సింపుల్‌గా నేనైతే మళ్ళా ప్రాంప్ట్ అయితే ఇచ్చిన యాడ్ లోకల్ స్టోరేజ్ అండ్ యాడ్ ఎడిట్. ఓకేనా. సో, మనం ఏదైతే యాడ్ చేసినామో దాన్ని ఎడిట్ కూడా ఉండాలి. అండ్ ఐకాన్స్ అండ్ కలర్స్ కూడా యాడ్ అయితే చేయమన్నా. బట్ కలర్స్ అయితే యాడ్ అయితే చేయలేదది. అనలిటిక్స్ కూడా యాడ్ చేయమన్నా. బట్ అదైతే డైరెక్ట్ గూగుల్ అనలిటిక్స్ అయితే యాడ్ అయితే చేసింది. సో, దానికైతే మనకైతే అవసరం అయితే లేదది. అండ్ యానిమేషన్స్ కూడా యాడ్ అయితే చేయమన్నా. పాపప్స్ గిన ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ అయితే చేయమన్నాను. సో, ఈ విధంగా చిన్న ప్రాంప్ట్ ఇచ్చేసినాక ఆటోమేటిక్‌గా అయితే జనరేట్ అయితే చేస్తుంది ఫటాఫట్‌గా. సో, మనకైతే చాలా బాగానైతే నాకైతే ఫాస్టే అనిపిస్తుంది. మరీ ఓపెన్ రౌటర్ నుంచెల్లి యూజ్ చేసే ఏపీఎస్ కంటే ఇది ఫాస్ట్ అనైతే అనిపిస్తుంది. ఓకేనా. సో, బావుంది. సో, మీరొకసారి ట్రై అయితే చేయండి మామ. మంచిగనిపిస్తుంది. ఓకేనా. సో, మీకు అన్‌లిమిటెడ్ 1000 రిక్వెస్ట్ పర్ డే అంటే మీరెంత యూజ్ చేసినా గాని అది ఒడవదు. ఓకేనా. సో, కన్ఫర్మ్ అయితే మీరు ట్రై అయితే చేయమనైతే నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ సరే అయితే నేనైతే యాప్‌నైతే చెక్ అయితే చేస్తాను. సో, మనకైతే లాస్ట్‌కైతే వచ్చేసింది. సో, చూద్దాం ఈసారన్నా మరి మంచిగా చేసిందా లేదా అని. సో, ఫైనల్లీ కోడయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా! సో, ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తా. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ అయితే యాడ్ చేసింది. కలర్స్ యాడ్ చేయమన్నా అదైతే యాడ్ చేయలేదు. సో, ఒకసారి హలో అని పెట్టేసిన. ఓకే. నైస్. అండ్ ఎడిట్ అండ్ డిలీట్ విత్ ఆప్షన్ ఇచ్చింది. అండ్ ఎడిట్ విత్ ఏసుకోవచ్చు మెసేజ్‌ని. ఓకే. నైస్. అండ్ ఇకనైతే వెల్కమ్ అయితే పెడుతున్నా. సో, రిఫ్రెష్ చేసి చూద్దాం. ఎందుకంటే మన లోకల్‌గా సేవ్ అయితందో లేదో అదే మనకి మెయిన్. ఓకేనా. ఎందుకంటే యూజర్ అయితే లోకల్‌గానైతే సేవ్ అయితే చేసుకుంటాడు. సో, చూసుకోవచ్చు. నేను రిఫ్రెష్ చేసినా గానీ పోతలేదు. అండ్ రెస్పాన్స్ కూడా అడిగిన రెస్పాన్స్ కూడా చెక్ అయితే చేస్తా చూడండి. రెస్పాన్స్ కూడా ఉంది. ఓకేనా. సో, ఈ విధంగానైతే నేను వితిన్ 2 ప్రాంప్ట్స్ తోటైతే ఈ విధంగా యాప్ అయితే రెడీ చేసిన. సో, మీకింకా మంచి ప్రాంప్ట్ స్కిల్స్ ఉంటే మాత్రం ఇంకా మంచిగా రెడీ చేయొచ్చు. సో, నెక్స్ట్ వీడియోలో ఎంత మంచి యాప్ రెడీ చేయాలనో నేను చెప్తాను. ఓకేనా. సో, మీరు కన్ఫర్మ్ ఒక 10 లైక్స్ అయితే కొట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఏం యాప్ రెడీ చేయాలో కూడా మీరే చెప్పండి. నేను ఆ యాప్ అనేది రెడీ అయితే చేస్తా. లేకపోతే ఫుల్ స్టాకా లేకపోతే ఫ్రంట్ ఎండ్ ఏ యాప్ చేయమన్నా చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్. సో, కన్ఫర్మ్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ.